విలేజ్ మొత్తం పాములతో నిండుందంటే నమ్ముతారా? మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. 1 hour జర్నీ కాబట్టి కొన్ని నెసరీ ఐటమ్స్ కొనేసుకొని టిఫిన్ చేసేసి రెడీ అయ్యాం. పాములు అని చెప్పి టెంపుల్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? దీని గురించి డీటెయిల్ గా ఫుల్ వీడియో చేస్తున్నా, అది కింద ట్యాగ్ చేసా చూసుకోండి. మచిలీపట్నం దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్ ఇది మోపిదేవి అని కూడా దీన్ని అంటారు. దీన్ని సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా అంటారు. అలా పురాణం ప్రకారం ఏరియాలో ఒకప్పుడు ఎక్కువ పాములు ఉండేయంట. ఆల్సో అందరికి దోష ప్రాబ్లమ్స్ ఉండేయంట. అయితే అక్కడ ప్రజలందరూ సుబ్రహ్మణ్య స్వామికి కొలిచారు. ఆల్సో తపస్సు చేశారంట. సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షం అయ్యాడంట. లింగం ఇంట్లో ఉండాలనుకునే వాళ్ళకి చిన్నవి చాలా లింగాలే ఉన్నాయి ఇక్కడ కొనడానికి. సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంది, కానీ రేటే కొంచెం ఎక్కువగా ఉంది. గుడితో సంబంధం లేదు, ప్రసాదం మాత్రం ముఖ్యం. ఇక్కడ లడ్డూలు పులిహోర అమ్ముతున్నారు. వెళ్ళేసరికి కొంచెం పులిహోర అయిపోయింది, 5 minutes లో వస్తుందని చెప్పారు కాబట్టి వెయిట్ చేస్తాను. రిలీజన్ తో అస్సలు సంబంధం లేదు, అంతమంది ముడుపులు కడుతున్నారు. మాలలు కూడా చెట్టుకి వేసేసారు. ఆ చెట్టుకు ఒక ఫ్లేవర్ ఉంది ఏంటని ఆలోచిస్తున్నారు. ప్రసాదాలు తిని రిలాక్స్ అవుతారు ఈ ప్లేస్.